హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో కేవలం ఒక కప్పు సగ్గు బియ్యంతో అయితే పువ్వులు లాంటి వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా అయితే వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దామండి. ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి. వడియాలు చేసుకునే వాళ్ళైతే ఇలా ఒకసారి మార్కెట్ స్టైల్ వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఇలా ఒక కప్పు లేదా ఒక గ్లాస్తో అయితే ఇలా లావు సగ్గు బియ్యాన్ని అయితే తీసుకొని ఒక కప్పు నీళ్ళతో అయితే ఒక 2-3 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నీళ్ళు మొత్తం ఈ సగ్గు బియ్యం అయితే అబ్జర్వ్ చేసుకొని ఇలా మంచిగా అయితే నానిపోతాయండి. ఇప్పుడు ఇలా నానిపోయిన సగ్గు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అయితే ఒక కప్పు నీళ్ళని తీసుకొని కొద్దిగా పోసుకుంటూ ఇలా మీకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి. ఇలా చూడండి, చక్కగా మిక్సీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని, సగ్గుబియ్యం మిశ్రమాన్ని మరొక కప్పు నీళ్ళతో ఇలా చేసి మొత్తం అన్నీ కూడా మనం 2 కప్పులు అయితే ఇప్పుడు వాడామండి. టోటల్గా ఈ వడియాలు ప్రిపేర్ చేయడానికి మనం 3.5 కప్పుల నీళ్ళని అయితే తీసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి వచ్చేసి నానబెట్టడానికి ఒక కప్పుని వచ్చేసాం. అలానే ఇలా పిండిని కలుపుకోవడానికి నేను ఇక్కడ 2.5 కప్పులను అయితే యూజ్ చేశాను. మొత్తం టోటల్గా 3.5 కప్పులను అయితే యూజ్ చేసామండి. ఈ సగ్గుబియ్యం మిశ్రమానికి వచ్చేసి వడియాల రెసిపీకి వచ్చేసి ఇలా చక్కగా నీళ్ళని వేసుకొని మంచిగా అయితే సగ్గుబియ్యాన్ని అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు నీళ్ళని అయితే వేస్తున్నానండి. ముందుగా అయితే 2 కప్పుల నీళ్ళని అయితే వేసాను కదండి. ఇలా చక్కగా మనం అంతా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ప్యాన్లో పోసుకున్నాం కదండి. ప్యాన్ వచ్చేసి స్టవ్ పైన పెట్టుకొని మంట హై టు మీడియంలో ఉంచుకొని కలుపుతూ అయితే ఉడికించుకోవాలండి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మంటను వచ్చేసి లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత చక్కగా కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి. మంట సిమ్లో ఉంచుకొని ఒక 4-5 నిమిషాలు ఇలా మంచిగా అయితే కంపల్సరీగా కలుపుతూ అయితే ఉడికించుకోవాలండి ఈ మిశ్రమాన్ని వచ్చేసి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం వడియాల రెసిపీస్కి వచ్చేసి చాలా తక్కువ ఉప్పు అయితే పడుతుందండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఎటు తిరిగి ఈ మిశ్రమం ఇలా చిక్కబడే వరకు అయితే కలుపుతూనే ఉడికించుకోవాలి. మంట మీడియం టు సిమ్లో ఉంచుకుంటూ అయితే కంపల్సరిగా ఇలా ఉడికించుకోవాలి. మనం ఒక ప్లేట్ తీసుకొని ఒక గరిటెతో ఇలా పోసినట్లయితే అప్పంలాగా అయితే రావాలండి. ఇలా వచ్చినట్లయితే మనకు అప్పడాలకైతే చాలా చక్కగా ఈ రెసిపీ రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారే వరకు అయితే చల్లారబెట్టుకోవాలండి. ఈ మిశ్రమం చూడడానికి లూజ్గా ఉన్న ఒక 2-3 నిమిషాలు చల్లారిందనుకోండి ఇలా చిక్కబడిపోతుందండి. కంపల్సరిగా ఆరే కొద్దీ చిక్కబడతా ఉంటుందండి. ఇందులో సగం వరకు ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా మీకు నచ్చిన ఫుడ్ కలర్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే కూడా ఇలాంటి ఫుడ్ కలర్ లేనట్లుగా మామూలుగా ప్లెయిన్ అప్పడాలా కూడా వేసుకోవచ్చండి. ఇలా ఫుడ్ కలర్ యూజ్ చేసిన తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నానండి. మరలా ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడింది కదండి, అందుకని చెప్పేసి మళ్ళీ ఒక 1/2 కప్పు దాకా వేడి నీళ్ళని అయితే పోసి కొద్దిగా లూజ్ లాగా అయితే చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా అయితే రెడీ అయిపోతుందండి. ముందుగా ఇలా ఆరెంజ్ కలర్ బ్యాటరీ ఉంది కదండి, దాన్ని అయితే ఇలా నేను ఒక పైపింగ్ బ్యాగ్లో అయితే వేసుకొని ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా అంతా కూడా కలిసేటట్లుగా వేడి నీళ్ళు అయితే పోసాం కదండి. 1/2 కప్పు దాకా మంచిగా కలిసేటట్లుగా అయితే ఇలా కలుపుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసి పెట్టుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకైతే చాలా చక్కగా అయితే అప్పడాలు అయితే ప్రిపేర్ అయిపోతాయండి. ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇలా బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండి, ఒక కవర్ వేసుకొని ఈ రెసిపీ కోసం, ఈ వడియాల కోసం అయితే ప్లాస్టిక్ కవర్నే యూజ్ చేయాలండి. ఇలా వేసుకొని గాజులు ఉంటాయి కదండి, మనం పక్కకు పెట్టుకున్న గాజులని ఒకసారి నీట్గా కవర్ని అలానే గాజులను కూడా మంచిగా అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి కవర్ని బట్టతో క్లాత్తో అయితే తుడుచుకోవాలి. తుడుచుకొని ఇలా గాజులను పెట్టి అయితే ఇలా మీకు ఈ గాజుల్లో అయితే ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం ఒక్కొక్క స్పూన్ వేసుకున్న తర్వాత ముందే తీసి పెట్టుకున్నాం కదండి కొద్దిగా సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లో అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలా ఒక డిజైన్ వచ్చేటట్లుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చినట్లయితేనే వేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో మంచిగా కనిపించడం కోసం అలానే మార్కెట్ స్టైల్లో రెడీ చేయాలనే ఉద్దేశంతో అయితే ఇలా చేశానండి. కానీ ఏం జరిగిందో లాస్ట్లో ఈ అప్పడాలు ఎలా వచ్చాయో మీకు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమైపోతుందండి. అందుకనే వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయనట్లుగా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి.
ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా మంచి వ్యూస్తో వచ్చిన వీడియోలు ఏమైనా ఉన్నాయంటే అవి వడియాల రెసిపీసేనండి. మీకు ఒకసారి చూడాలి అనిపిస్తే ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి. ఇలా మనం డిజైన్ లాగా అయితే చేసుకున్నట్లయితే ఎప్పుడూ ఒకేలాంటి వడియాలు కాకుండా ఇలా సగ్గుబియ్యంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందులో పువ్వుల్లాగా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నార్మల్గా బియ్యం పిండి వడియాలు ఎంత టేస్ట్తో ఉంటాయో అంతే టేస్ట్తో ఈ సగ్గుబియ్యం వడియాలు కూడా ఉంటాయండి. చాలా బాగా నచ్చుతాయండి, పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి సగ్గుబియ్యంతో వడియాలు చేసుకొని చూడండి. ఎప్పుడు ఒకేలాంటివి కాకుండా కొద్దిగా ఒక 1/2 కేజీ లేదా ఒక 1/4 కేజీ సగ్గుబియ్యంతో ఇలా చేసుకొని పెట్టుకోండి. సంవత్సరం అంతా కూడా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయండి. ఇలా అన్నిట్లో కూడా మనము ఇలా డిజైన్ లాగా అయితే వేసుకోవాలి. మొన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. పొంగనాల ప్యాన్లో పాలు పోసి అనే వీడియోకి అయితే చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయండి. అందులో చాలామంది మంచిగా కామెంట్ చేశారండి. ఒకరు ఇద్దరు మాత్రమే పొంగనాల ప్యాన్లో పోసిన పాలు అయితే ఏం చేసావని అడిగారండి. పూర్తిగా వీడియో చూడకుండా కామెంట్ చేస్తే ఎలా అండి? పొంగనాల ప్యాన్లో పాలు పోసిన పాలనైతే అదే అదే మామూలుగా అదే రెసిపీ చేయడానికే వాడుకున్నానండి. అది క్లియర్గా కనిపిస్తుందండి వీడియోలో అయితే. మళ్ళీ చాలా ఒక ఇద్దరు ముగ్గురు అయితే చాలా బ్యాడ్గా అయితే కామెంట్ చేశారండి. ఏమని ఆ ప్యాన్లో పాలు ఎక్కడ పోయాయి, ఆ ప్యాన్లో పాలు తాగేశారా అని చెప్పేసి అయితే కామెంట్ చేశారండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత అయితే మీకు నచ్చినట్లయితేనే మంచిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చలేదనుకోండి, రెసిపీ బాగలేదని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. చూడండి, వీడియోలు తీయడం అయితే అంత ఈజీ కాదండి. పని పాట లేని వాళ్ళు తీసే వీడియోలు కాదండి. ఒకసారి వీడియో తీస్తేనే అర్థమవుతుందండి. నేను కూడా ఏం ఊరికనే వీడియో తీయలేదు కదండి. నాకు ఇష్టం అని చెప్పేసి ఇష్టం అండి. నాకు ఈ వంటలు చేయడం, వాటిని వీడియో తీయడం అయితే ఇష్టం అండి. అందుకని చెప్పేసి అయితే నేను వీడియోస్ తీస్తున్నా. ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటాయి కదండి. అందుకని ఒకరిని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు చూడండి, నా చేసిన ఈ వడియాలు అయితే మొత్తం అన్నీ కూడా కోతులు అయితే తినేసాయండి. ఎక్కడో 2-3 ఉంటే వాటిని మంచిగా ఎండబెట్టానండి మిద్ద పైన అయితే. వాటిని కోతులు అయితే అంతా చిందరవందరం చేసేసాయండి. ఒక 2-3 వడియాలు మాత్రమే నాకైతే దొరికాయండి. ఆ 2-3 వడియాలని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి, ఇంకా వీడియో ఎలా కూడా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇలా దొరికిన వడియాలను అయితే వేయించానండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చాయండి. ఏం చేస్తామండి, ఇంకా ఎప్పుడు వచ్చాయో కోతులు చూసుకోలేదండి. మొత్తం అన్నీ కూడా ఇంకా కవర్ని అయితే తీసి పాడేసాయండి. కింద పడిన ఒక 2-3 వడియాలను మాత్రమే నేను ఇక్కడ వేయించానండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఈ మార్కెట్ స్టైల్ వడియాలని ప్రిపేర్ చేసి ఒకసారి ఇంట్లో పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే లంచ్ బాక్స్లో కూడా పెట్టివచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్